జీవీఎంసీ 64వ వార్డు పెదగంట్యాడ శివారు వెంకన్నపాలెం గ్రామ ఆరాధ్య దైవం శ్రీ పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవం అంబరానంటింది. ఏటా ఉత్సవాల మాదిరిగా ఈసారి వార్డు వైసీపీ అధ్యక్షుడు కమిటీ ప్రతినిధి ధర్మాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో వేడుక కన్నుల పండుగగా సాగింది. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. ఆలయంలోని మహిమానిత్వ తల్లిని వివిధ రకాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. గ్రామంలో ఘటాల ఊరేగింపు, పల్లకి ఉత్సవం, నేలవేషాలు, సాముగరడి, తప్పెడుగుళ్ళు, కోలాటం, గరగర నృత్యం, దేవతామూర్తుల వేషధారణ, పులివేషాలు, కనులు మిరుముట్లు గొల్పేన బాణాసంచా పండుగకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ధర్మాల శ్రీనివాస్ నిర్వహణలో మెగా ఈవెంట్ నిర్వహించారు. అన్ని ప్రాంతాల నుంచి భక్తులు తరలి రావడంతో గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది. అమ్మవారిని దర్శించుకున్న వారిలో నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త తిప్పల దేవన్ రెడ్డి, 73వ వార్డు కార్పొరేటర్ భూపతిరాజు, సుజాత తదితరులు పాల్గొన్నారు. వెంకన్నపాలెంలోని ఈ రోజు పైడి అమ్మవారి వాసు కోసం చాలా ఘనంగా జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథిగా మన గ్రామం నుంచి మాత్రం ధర్మశ్రీను నెట్టుకొని ఈ గ్రామ పండుగ అంతా కూడా వైభవంగా బాగా చేయడం ముందుగా ధన్యవాదాలు ఆయనకి శ్రీనివాస్ అన్నకి తెలియపరచుకోవాలి. అలా నాగిరెడ్డి గారు ఊరు రెడ్డిలు అనేసరికి వెంకన్నపాలెం అని చెప్పి పూర్వీకుల దగ్గర నుంచి ఉన్న గ్రామం కాబట్టి ఈ ఊరు గ్రామం అంతా కూడా అమ్మవారి ఆశీస్సులతోని అన్నీ చెప్పినట్లు ఉద్యోగాలే కాదు ఎన్నో మంచి కార్యక్రమాలు అమ్మవారి ఆశీస్సుల వల్ల ముందుకు జరుగుతుంది. రాబోయే రోజుల్లో మళ్ళీ ఈ గ్రామానికి కాదు ఈ వార్డులోని కార్పొరేట్ శ్రీనన్నయ్యగా మేము చూడాలని చెప్పి అమ్మవారి ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. మా ఇలవేల్పైనటువంటి శ్రీ 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 పైడమ్మ తల్లి వార్షిక మహోత్సవాలు మా చిన్న కుగ్రామైనప్పటికీ కూడా అందరం కలిసికట్టుగా ఎంతో వైభవంగా అమ్మవారి వేడుకలు ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తుంటాం. కానీ మా పూర్వీకులు మా తాత ముత్తాతల నుండి కూడా ఈ అమ్మవారు గంగవరం పోర్టు సమీపంలో గల దుబ్బపాలెం బీచ్లో ఆ ఇసుక దెబ్బల మీద ఉండేది. అమ్మవారిని పల్లేరుగాయలు నడిచి వెళ్ళేవాళ్ళం. పల్లేరుగాయలు పైడమ్మ అనేవారు. పోర్టు వచ్చిన తర్వాత దుబ్బపాలెం గ్రామాన్ని అక్కడి నుంచి తరలించడం ధర్మిళ మేము ఎప్పుడు కూడా నడిచి ఎండలో అక్కడికి వెళ్ళి అమ్మవారి దర్శించుకుని వచ్చేవాళ్ళం. అక్కడ పోర్టు ఏర్పడిన తర్వాత ఈ అమ్మవారి దేవాలయాన్ని అక్కడి నుంచి తీసి అక్కడ శ్రీనగర్ దుబ్బపాలెంలో మా అమ్మవారు మా ఇలవేల్పు అక్కడికి వాళ్ళు తీసుకెళ్లారు. మరలా ఇక్కడ దుబ్బపాలెం మత్స్యకార సోదరులు అక్కడ ఆలయం నిర్మించారు. మరి మేము మా ఇలవేల్పైన అమ్మవారిని ఇక్కడ ఆలయాన్ని నిర్మించుకొని ప్రతి సంవత్సరం కూడా మా అమ్మవారి మా గ్రామానికి వచ్చిన తర్వాత మా గ్రామంలో ఎన్నో ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయి. అమ్మవారిని ఎవరైతే నమ్ముకుంటారో వాళ్ళకి అన్ని విధాల ఆ కుటుంబంపై ఆశీస్సులు అమ్మవారి ఆశీస్సులు ఉంటాయి. ప్రతినిత్యం కూడా ఇక్కడ పూజా కార్యక్రమాలు జరుగుతాయి. ఎవరైనా అమ్మవారిని దర్శించుకుని ఎల్లా వాళ్ళకి వాళ్ళు కోరుకులు నెరవేర్చే కల్పవల్లి శ్రీ పైమాడ అమ్మవారు. మరి అలాగే ఈ సంవత్సరం కూడా మా గ్రామస్తుల సహకారంతో ఇంత వైభవంగా అమ్మవారి వేడుకలు నిర్వహించడం, మరి ఈ వేడుకలకి మా చెల్లైనటువంటి కార్పొరేట్ భూపతి సుజాత గారు రావడం మాకు చాలా ఆనందదగ్గ విషయం. మరి ఇప్పుడే దేవన్ రెడ్డి గారు కూడా వచ్చి వెళ్ళారు. ఉదయాన్నే గురుమూర్తి రెడ్డి గారు, నాగిరెడ్డి గారు, వంశీరెడ్డి గారు, మరి గ్రామస్తులందరూ కూడా వచ్చి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు సాయంకాలం పూజకు మా చెల్లి రావడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా భక్తులందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకోవాలని మీ ద్వారా తెలియపరుస్తున్నాం.